పంచుమని దీవించి ఆశీర్వది. అలా 17 వచనాలు ఉంటాయి. అది చాలా ప్రాముఖ్యమైన కీర్తన. బైబిలు గ్రంథం అంతట్లో ఈ యొక్క కీర్తన చాలా ప్రాముఖ్యమైన, బైబిల్ గ్రంథం అంతట్లో సో ఇంపార్టెంట్. ఎందుకంటే అది ఎవరు రాసిండ్రు? మోషే రాసినాడు. అది ఎవరు రాసిండ్రమ్మా? మోషే రాసిండు. కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. దైవజనుడైన మోషే, మ్యాన్ ఆఫ్ గాడ్ అంటారు. దైవజనుడైన మోషే అంటే ద మ్యాన్ ఆఫ్ గాడ్ అన్నట్టు. ఆ బిరుదు ఎవరికి వచ్చిందంటే మోషేకి వచ్చింది. ఆ బిరుదు ఎవరికి వచ్చింది? దేవుని యొక్క వ్యక్తి అంటే దైవజనుడు అనే బిరుదు ఎవరికి వచ్చింది? మోషేకి మాత్రమే వచ్చింది. చాలా జాగ్రత్తగా వినాలి, మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఎట్లా వినాలని అంటే మీ తలంపులను వీటిని మీ లోపలికి రానివ్వకూడదు. అప్పుడే దేవుడి వాక్యం బయలుపడతారు. ఆ తలంపులు పొద్దున, మధ్యాహ్నం, రాత్రి అవన్నీ తలంపులు వస్తుంటాయి కదా. ఆ తలంపులను మనము మన దరికి రానివ్వకూడదు. దరికి రానివ్వకుండా ఈ యొక్క దేవుని వాక్యం చెప్తుంటే మీరు వినాలి. దేవుని వాక్యం చెప్తుంటే మీరు వినాలి. ఈ యొక్క కీర్తనలు మొత్తం ఎన్ని కీర్తనలు ఉన్నాయి మనకు? 150 కీర్తనలు ఉన్నాయి. ఎన్ని కీర్తనలు? 150 కీర్తనలు. ఈ కీర్తనలను 5 భాగాలుగా విభజించారు. ఎన్ని భాగాలుగా విభజించారు? ప్రథమ స్కందము, ద్వితీయ స్కందము, తృతీయ స్కందము, చతుర్థ స్కందము, పంచమ స్కందం అని 5 స్కందాలు. స్కందము అంటే బుక్. స్కందము అంటే ఏంటిది? బుక్. 5 పుస్తకాలుగా విభజించారు. 5టిని ఎందుకు విభజించారు అంటే 5 కాండాలు ఉన్నాయి కదా. ఆది కాండము, నిర్గమకాండము, లేవ్యాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం. 5 కాండాలు ఉన్నవి కనుక 5టిగా విభజించినారు ఈ యొక్క కీర్తనలను. ఆ మొదటి స్కందము అంటే ఫస్ట్ బుక్, అది ఆది కాండానికి సంబంధించింది. అర్థమైందా? రెండవ స్కందము అంటే సెకండ్ బుక్, అది దేనికి సంబంధించింది? నిర్గమకాండానికి సంబంధించింది. మూడవ స్కందము అంటే థర్డ్ బుక్, దేనికి సంబంధించింది? లేవ్యాకాండానికి సంబంధించి. ఫోర్త్ బుక్, చతుర్థ స్కందము అంటే ఫోర్త్ బుక్, అది దేనికి సంబంధించింది? సంఖ్యాకాండానికి సంబంధించింది. ఈ యొక్క ఫిఫ్త్ బుక్ అంటే పంచమ స్కందము. పంచమ స్కందాన్ని ఏమంటారంటే ఫిఫ్త్ బుక్ అంటారు. అది దేనికి సంబంధించింది? ద్వితీయోపదేశ కాండానికి సంబంధించిన పుస్తకాలు. ఈ యొక్క ఆది కాండంలో ఉన్న రీతిగానే ఉంటాయి. డీప్గా స్టడీ చేయాలి మీరు. డీప్గా స్టడీ చేస్తే ఏమి తెలుస్తుందంటే ఈ యొక్క ప్రథమ స్కందం ఎక్కడి నుండి ఎక్కడి వరకు? 1 నుండి 41 అధ్యాయం వరకు ఉంటుంది. అర్థమైందా? 1వ అధ్యాయం నుండి 41వ అధ్యాయం. ఏ అధ్యాయాలు? ఏ భాగము? కీర్తనల భాగం. మనం చెప్పేది దేని గురించి చెప్తున్నాము? కీర్తనల గురించి చెప్తున్నాం. చాలా జాగ్రత్తగా వినాలి. 1 నుండి 41వ అధ్యాయం వరకు ఏ స్కందం? అది ప్రథమ స్కందం. అది దేని గురించి ఉంటుంది? ఆది కాండం గురించి ఉంటుంది. ద్వితీయ స్కందము ఈ యొక్క 42 నుండి 73 వరకు అమౌంట్. తృతీయ స్కందము 73 నుండి 89 వరకు ఉంటుంది.
చతుర్థ స్కందము ఈ యొక్క 90 నుండి 107 అధ్యాయాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా 106 అధ్యాయాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా వినాలి. ఈ మోషే ఎవరంటే యాజకుడు. అమ్రాము ఏకెబేదు కుమారుడు. వాళ్ళకి ఎంతమంది? అమ్రాము ఏకెబేదుకు మోషే, అహరోను, మిరియాము, ముగ్గురు. మిరియాము అంటే ఆడోళ్ళ పేరా మొగోళ్ళ పేరా? మిరియాము ఆడోళ్ళ పేరు. చాలా జాగ్రత్తగా వినాలి మీరు. ఈ మిరియాము అంటే మేరీనే మిరియాం అంటారు. ఈ ట్రాన్స్లేషన్ తప్పైంది మనకు. మిరియాము అంటే యేసుక్రీస్తు తల్లి మరియా అంటారు అన్నట్టు. మరియానే మిరియాము అంటారు. అర్థమైందా? ఆ మిరియాము ఈ మోషే వల్ల అక్క అన్నట్టు. చెల్లి కాదు, అక్క. ఆయనకు ఒక అక్క ఉంటాడు, ఒక అన్న ఉంటాడు. ఎవరికి? మోషే. చాలా జాగ్రత్తగా వినాలి. మీకు తలంపులు వస్తుంటవి, తలంపులు రానియద్దు. నిద్ర వస్తుంటుంది, నిద్ర రానియద్దు. దేన్ని మాత్రం మనము చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలి. ఈ అమ్రాము, మోషే, అహరోను కుమారులు వీళ్ళు ఏంటిదంటే దేవునికి అత్యంత ప్రియమైన వారు. దేవునికి అత్యంత ప్రియమైన వారు. అప్పటి నుండే దేవుడు ఏం చేస్తాడంటే ఈ మోషేకు ఆయన 40 సంవత్సరాలు ట్రైనింగ్ ఇస్తాడు. మోషే పుట్టినప్పటి నుండి పెరిగే 40 సంవత్సరాల వరకు ఐగుప్తు విద్యను అభ్యసిస్తాడు. ఏ విద్యను? అప్పుడు అది చాలా ఫేమస్, చాలా ఫేమస్. 40 సంవత్సరాలు విద్యను అభ్యసిస్తాడు. తర్వాత ఇంకా 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యంలో అనుభవిస్తాడు. మిద్యాను అరణ్యంలో ఏం చేస్తాడు? ఆయన ఏం చేస్తాడు? మేకలను కొట్టుకుంటూ ఉంటాడు. మే 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 అని ఇదే మాట. ఆయనకి ఏం మాటలు రావు. అందుకోసమే ఆయన మాట నాలుక మాంద్యమైంది. ఆయన మంచి స్పీకర్. ఆయన ఐగుప్తులు ఉన్నప్పుడు మంచి స్పీకర్, మంచిగా అనర్గళంగా మాట్లాడేవాడు. ఏది ఇచ్చినా కూడా దానిని మొత్తం స్టడీ చేసి దాన్ని అనర్గళంగా మాట్లాడేవాడు. కానీ 40 సంవత్సరాలు ఎక్కడున్నాడు? గొర్రెల మధ్యలో ఉన్నాడు. బే 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 మ్యా 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 బుబ్బు గదే. ఇక మాటలు వస్తలేవు ఆయనకు. 40 సంవత్సరాలు ఆయన ఎదుగుతున్నాడు అన్నమాట. అయితే దేవుడు ఆయనకు ప్రత్యక్షమై దేవుడే ప్రత్యక్షమవుతాడు. ఎట్లా ప్రత్యక్షమవుతాడు దేవుడు? మండుచున్న పొదలో నుండి ప్రత్యక్షమవుతాడు. మండుచున్న పొదలో నుండి ప్రత్యక్షమవుతాడు. మోషే అని పిలుస్తాడు. ఎవరు? నన్ను పిలిచేది ఎవరు? గింత అడవిలా, గింత అరణ్యంలా నన్ను ఎవరు వెళ్తున్నారు అని అటు ఇటు చూస్తాడు. మోషే అనగానే అక్కడ నుండి అది మండుతుంటుంది కానీ అది కాలిపోదు. మోషే పొద అంటే ఏంటిది? ఆ యొక్క చెట్టు అన్నట్టు. చెట్టు మండుతుంటుంది కానీ కాలిపోదు. అరే అది మండుతున్నది, కాలిపోతలేదు, ఏంటిది ఇది అని దగ్గరికి వచ్చినప్పుడు మోషే అంటాడు. ఎవరో అనుకుంటాడు. ఈ చెప్పులు ఇడువయ్యా అని అంటాడు. చెప్పులు ఇడువు అంటాడు. ఎందుకయ్యా అని అంటే నువ్వు చెప్తున్నా కదా ఇడువు అని అంటే ఇడిసి అటు పడేస్తాడు. అప్పుడు మోషేతో అంటాడు, ఇది పవిత్రమైన స్థలం. ఇది ఏ స్థలము? పవిత్రమైన స్థలం. ఎక్కడ ఉన్నది అది? మిద్యాను అరణ్యంలో. సినాయి కొండ. అదే కొండ సినాయి కొండ. దేవుని యొక్క ఈ కొండలు చాలా జాగ్రత్తగా వినాలి. కొండలు అనేది దేవుని ప్రత్యేకమైన స్థలం, ఉన్నతమైన స్థలం. అందుకోసమే సాతానుడు అక్కడే ఉంటాడు.
ఎక్కడ ఉంటాడు? కొండల మీద ఉంటాడు ఎక్కువగా. దేవుడు ఉంటాడు, సాతాను మీద ఉంటాడు. చాలా జాగ్రత్తగా. నేను హన్మకొండకు వెళ్ళేవాడిని. హన్మకొండ మీద ప్రార్థన చేసేవాడిని ప్రతి శుక్రవారం. అందరూ అందరూ ఇట్లా వెళ్తుంటారు. అటు నుండి అవబడతాయి, అటు నుండి బాలసముద్రం, అటు నుండి అదంతా అవబడుతుంది, ఇటంతా అవబడుతుంది, ఇటంతా అవబడుతుంది, అన్నీ అవబడతాయి. ఆ పెద్దమ్మగడ్డ అవతల నుండి అవబడుతుంది. కొండ ప్రార్థన మనకు చాలా మంచిది. కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేయాలి. మనం ఎట్లా చేయాలమ్మా? కొండ మీదకి మీరు వెళ్ళలేకుంటే ఇంట్లోనే చేసుకోవాలి. నేను ఇప్పుడు వెళ్ళలేను కదా, ఆ పరిస్థితి వెళ్ళలేదు కనుక ఇంట్లోనే చేసుకోవాలి. రోజుకు 2 గంటలు చేయాలి. ఎన్ని గంటలు చేయాలమ్మా? 2 గంటలు చేయండి, ప్రార్థన చేయండి, మీరు బయటికి వెళ్ళకూడదు. అదే కమిట్మెంట్ ఉండాలి మనకు. ఎన్ని గంటలు చేయాలి? 2 గంటలు. అది దేవునికి 24 గంటలు మనకి ఇచ్చినాడు, మనము 2 గంటలు ఆయనకి ఇవ్వాలి. ఇక దేవుని వాక్యం ఎట్లా చదువుతానంటే 12 గంటలు చదువుతాను రోజుకు. ఎన్ని గంటలు? చాలా జాగ్రత్తగా వినాలి. అయితే ఈ మోషే ఈ యొక్క కీర్తన రాస్తున్నాడు అన్న. అయితే 40 సంవత్సరంలో ఎక్కడున్నాడు ఆయన? ఫస్ట్ 40 సంవత్సరంలో ఐగుప్తు దేశంలో విద్యను అభ్యసిస్తున్నాడు. రెండవ 40 సంవత్సరాలు ఎక్కడున్నాడు? మిద్యాను అరణ్యంలో ఉన్నాడు. మూడవ 40 సంవత్సరంలో ఎక్కడున్నాడు? ఇశ్రాయేల్ మధ్యలో ఉన్నాడు. అందుకోసమే మా అనే మాట వినబడుతుంది. 21 సార్లు ఉంటుంది ఇందులో. మాకు, మా, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్లో నేనుంటాను, మేముంటాము. ఫస్ట్ పర్సన్లో ఎవరుంటారు? నేనుంటాను, మనవారు అంటే మేముంటాము. అది ఫస్ట్ పర్సన్. సెకండ్ పర్సన్లో నీవు ఉంటావు, మీరు ఉంటారు. థర్డ్ పర్సన్లో అతడు ఉంటారు, వారు ఉంటారు. ఇదే ఆదికాండం నుండి ప్రకటన వరకు ఇదే ఈ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఉంటుంది. మొదటి వ్యక్తి, రెండవ వ్యక్తి, మూడవ వ్యక్తి. అర్థమైందా? ఇక్కడ నీవే అని ఉన్నది. నీవే అంటే ఎవరు? నీవు, నీవే. ఇక్కడ 90వ కీర్తనలో మనం చదువుతున్నాం కదా, 90వ కీర్తనలో నీవు, నీవు అనేది ఎవరికి చూపిస్తుంది? అది దేవునికి చూపిస్తుంది. 22 సార్లు నీవే ఉన్నది. ఒకటే పర్సన్. మోనోథియిజం. మోనోథియిజం అంటే ఒకడే దేవుడు, మనకు ఒకటే దేవుడు, కానీ 3 రీతిలుగా అవబడతాడు. ఒక్కడే దేవుడు కానీ ఎట్లా? తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామం. మన దేవుడు ఏ దేవుడు? ఏ నామం? ఎన్ని నామాలు? 3 కాదు, ఒకటే నామం. ఒకటే నామం. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామాల నామమా? నామం. అది చాలా జాగ్రత్తగా మనం వినాలి. 3 నామాలు కాదు. ఎన్ని నామము? ఒకటే. మనకు దేవుడు ఒక్కడే. ఈ నీవే అనేది 22 సార్లు ఉన్నది. ఈ యొక్క 90వ కీర్తనలో 22 సార్లు ఈ యొక్క దేవుని గురించి నీవు, నీకు, నీవే, నీవు అనే మాటను తెలియజేస్తున్నాడు. ఇంకోటి నేను, మాకు. నేను అనేది ఫస్ట్ పర్సన్, మాకు అనేది కూడా ప్లూరల్. ఫస్ట్ పర్సన్లో సింగులర్, ప్లూరల్లో ఎంతమంది వస్తారు? చాలామంది వస్తారు. మాకు. మాకు అంటే ఇక్కడ ఇశ్రాయేలు. ఇది 21 సార్లు ఉన్నది. మాకు, మా అనేది ఈ యొక్క 90వ కీర్తనలో ఎన్నిసార్లు ఉన్నదమ్మా? 21 సార్లు ఉన్నది. దేవునికి ఒకటి ఎక్కువ ఉన్నది. దేవుడు 22 సార్లు అవబడతాడు. ఇక్కడ మేము అనేది, ఇశ్రాయేల్ అనేది
21 సార్లు ఉన్నది. 90వ కీర్తనే నేను చెప్పేది, ఒక్కటే 90వ కీర్తన. మీరు ఏం ఎటు పోవద్దు, 90వ కీర్తనలోనే నేను చెప్తున్నాను. అయితే ఈ యొక్క 90వ కీర్తన చాలా ప్రాముఖ్యమైన కీర్తన. దాన్ని మనం ఇప్పుడు చదువుదాం. ప్రభువా, తరతరముల నుండి మాకు అంటే ఇశ్రాయేలు, వెరీ గుడ్, ఇశ్రాయేలు, మాకు నివాస స్థలము నీవే అంటే దేవుడు, మాకు అంటే ఇశ్రాయేలు. నివాస స్థలము అంటే ఏంటిది అంటే నివాస స్థలము, నివసించే స్థలము. ఇక్కడ దేని గురించి చెప్పబడుతుందంటే దేవుని ఆలయం, దేవుని ఆలయం. నివాస స్థలం మనకున్నది, దేవునికి ఉన్నది. మనకు ఎట్లా నివాస స్థలం ఉంటుంది కదా, ఇక్కడ ఇదంతా నివాస స్థలమే. దేవుని యొక్క నివాస స్థలం కూడా ఉంటుంది. దేవాలయం అంటే దేవుని యొక్క నివాస స్థలం. దేవాలయం అంటే ఏంటిది? దేవుని యొక్క నివసించే స్థలం అన్నమాట. ప్రభువా, తరతరములు అంటే జనరేషన్. ఈ యొక్క మోషే యొక్క జనరేషన్ ఏ విధంగా ఉన్నది అంటే, మోషే యొక్క జనరేషన్ అంటే తరములు ఎట్టున్నాయంటే, ఆయన నివాస స్థలం ఏంటిది? దేవాలయంలోనే ఉంటారు అన్నట్టు. వీళ్ళు ఎవరు? మోషే వాళ్ళు ఉంటారు, లేవీయులు ఉంటారు. ఒక సంఖ్యాకాండం 2వ అధ్యాయంలో చూసినట్లయితే ఎట్లుంటుందంటే, ఈ లేవీలకు ఈ దేవాలయం ఉంటుంది. అక్కడ దేవాలయం లోపల లేవీయులు ఉంటారు. ఎక్కడుంటారమ్మా? దేవాలయము లోపల ఉంటారు, దేవాలయం బయట ఇశ్రాయేలు ఉంటారు. చాలా జాగ్రత్తగా వినాలి. అందుకోసమే ఈ యొక్క మోషే రాస్తున్నాడు. ఎందుకు? మాకు నివాస స్థలము నీవే. నివాస స్థలం అంటే ఏంటిది? ఆలయం. దేవుని యొక్క ఆలయము నీవే. నీ ఆలయంలోనే మేమున్నాము, మేము నీ ఆలయంలోనే ఉన్నాము. చాలా జాగ్రత్తగా వినాలి. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగయుగములు నీవే మా దేవుడవు. నీవే దేవుడవా? నీవే మా దేవుడవా? అట్లుండాలి. మా అంటే 22 అవుతుంది మరి. నీవే దేవుడవు, నీవే దేవుడవు. పర్వతములు పుట్టక మునుపు మనము ఎట్లున్నామంటే, ఇప్పుడు తల్లి గర్భంలో పుట్టి మనము శరీరాన్ని దాల్చుకున్నాం. కానీ తల్లి గర్భంలో పుట్టక మునుపు ఆత్మలం. మనం ఒట్టిగా రాలేదు, మనం దేవుని దగ్గర నుండి వచ్చాం. మనము ఆత్మలం. మనం ఎవరిమి? ఇంతకుముందు ఎవరిమి? ఆత్మలం. దేవుని దగ్గర ఉండే ఆత్మలం. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నువ్వు పుట్టింక మునుపు, నీవే యుగయుగములు నీవే దేవుడవు. యుగయుగములు అంటే ఎవర్ లాస్టింగ్ టు ఎవర్ లాస్టింగ్. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగిరండి అని నీవు సెలవిచ్చుచున్నావు. మనుషులను ఎక్కడికి మారుస్తున్నాడు? మంటికి మారుస్తున్నాడు. మనుషులను మంటికి అంటే మనం చచ్చిపోతే బొంద పెడతారు. బొంద పెడితే పురుగులు తింటాయి. నిన్ను ఎవరు తింటారు? పురుగులు తింటాయి. చాలా జాగ్రత్తగా వినాలి. మనము మట్టి నుండి తీయబడ్డాము కనుక మనము మన్నే. ఈ యొక్క శరీరము అంతా మన్నే. దానిని విచిత్రంగా నిర్మించినాడు దేవుడు. ఆయన నిర్మాణకుడు. ఈ నిర్మాణకుడు
పదంలో చాలా విలువ ఉన్నది. నిర్మాణకుడు. నువ్వు మనుషులను మట్టికి మార్చుతున్నావు. ఏం చేస్తున్నారు? ఆయన బతుకున్నప్పుడు 40 సంవత్సరములు ఇశ్రాయేల్ మధ్య ఉన్నాడు కదా, ఎంతోమంది చనిపోయారు. చనిపోతే వాళ్ళందరినీ పాత పెడుతున్నారు మోషే. నరులారా తిరిగి రండి అని నీవు సెలవిచ్చుచున్నావు. ఎక్కడికి రావాలి? మనుషులు మట్టికి మన శరీరం ఎక్కడికి పోతుంది? మన్ను అయిపోతుంది. మనం ఈ శరీరంతో ఉండం. నరులారా తిరిగి రండి నీవు సెలవిచ్చుచున్నావు. నరులారా తిరిగి రండి అంటే రండి అంటాడా, తిరిగి రండి అంటున్నా? రండి అంటే లేడెందుకు? నరులారా రండి అని అంటలేడేంది? రండి అని అంటలేడు. నరులారా రండి అని అంటలేడు. ఏమంటుండు? మనం మన ప్లేస్కి పోవాలి. మనము ఏ ఆత్మస్థితిలో ఉన్నామో ఆ ఆత్మస్థితిలోనికి మనము వెళ్ళాలి. మనం ఇప్పుడు శరీరంతో ఉన్నావు, నువ్వు చనిపోతావు. చనిపోయిన తర్వాత ఎక్కడికి పోతావు? నీ ఆత్మ ఎక్కడికి పోతుంది? దేవుని దగ్గరికి పోతావు. అందుకోసమే ప్రసంగి గ్రంథంలో ఉన్నది, నరుడు చనిపోయినప్పుడు ఎక్కడికి పోతాడు? మట్టికి పోతాడు. దేవుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, అది తిరిగి యెహోవా యొద్దకు చేరుతుంది. చాలా జాగ్రత్తగా వినాలి. మనుషులను మట్టికి మార్చుతున్నావు అంటే మనము ఏమైపోవాలి? మట్టికి వెళ్ళిపోవాలి. నరులారా తిరిగి రండి అని నీవు సెలవిచ్చుచున్నావు. ఇది ఈ యొక్క 3 వచనాల వరకు ఇప్పటి వరకు ధ్యానించినాం. 4వ వచనం నుండి, నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె నున్నవి, రాత్రి అందలి ఒక జాము వలె నున్నవి. 1 గంట అంటాం కదా మనం, 1 గంటలో వస్తుంది అని అంటాం. 1 గంటలో వస్తుంది, 1 గంటలో వస్తాడు ఆయన, వస్తాడు, ఇక్కడే ఉన్నాడు అంటాం కదా. వాళ్ళు అప్పుడు ఏమనేదంటే జాము అనేది. జాము అంటే ఎన్ని గంటలు? 3 గంటలు. చాలా జాగ్రత్తగా వినాలి. ఒక జాము అనేది ఎన్ని గంటలమ్మా? 3 గంటలు. పగలు 4 జాములు, రాత్రి 4 జాములు. అంటే పగలు ఎన్ని గంటలు? పగలు 4 గంటల 12. ఒక జాము 4 గంటలు కదా, 3 గంటలు కదా. 4 జాములు అంటే 4 మూల 12 గంటలు. అది ఆ యొక్క పగలు ఉంటుంది. రాత్రి ఎన్ని జాములు? 4 జాములు ఉంటాయి. రాత్రి 4 జాములు అంటే ఒక జాము ఎన్ని గంటలు? 3 గంటలు. 3 × 4 ఎంత? 12. రాత్రి 12 గంటలు, పగలు 12 గంటలు. ఈ జాము అనేది మనం నేర్చుకోవాలి, చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. జాము అంటే ఎన్ని గంటలు? 3 గంటలు. మొదటి జాము, 2వ జాము, 3వ జాము, 4వ జాము పగలైపోతుంది. రాత్రి మొదటి జాము, 2వ జాము, 3వ జాము, 4వ జాము రాత్రి. ఇట్లా జాముల లెక్క ఉంటుంది అన్నట్టు. చాలా జాగ్రత్తగా వినాలి. 12 గంటలు చదువుతా అంటే ఒట్టగా 12 గంటలు చదువుతాను నేను దేవుని వాక్యము 12 గంటలు, రోజుకు 12 గంటలు చదువుతాను. 12 గంటలు అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది నా దగ్గర. ఇన్ఫర్మేషను చాలా ఉంటుంది. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి. 1000 సంవత్సరములు ఎట్లున్నాయట? నిన్ననే అయిపోయింది కదా అన్నట్టుంటుంది అట. ఆయనే టైమ్లెస్, టైంలో ఉండడు ఆయన. టైమ్లెస్ గాడ్ ఆఫ్ టైమ్లెస్. మన దేవుడు ఎటువంటి వాడు? గాడ్ ఆఫ్ టైమ్లెస్. కానీ ఇక్కడ చూసినప్పుడు మనం భూలోకంలో ఉన్నాం కనుక ఈ టైంలోని పాటిస్తాడు ఆయన టైం పాటిస్తాడు. ఆయన
రాత్రి అందరి ఒక జాము ఎట్లా గడిచిపోతుందమ్మా? రాత్రిలో ఒక జాము ఉన్నది అనుకో, రాత్రి మేల్కుంటావు. మేల్కున్న తర్వాత ఒక జాము గడుపు ఇట్లా మెలక రాగానే మళ్ళీ కునుకుపాటు వస్తుంది. కునుకుపాటు వచ్చిన తర్వాత మెలక రాగానే అయ్యో ఇంత సమయం అయిందా అని అంటావా? 3 గంటలకు మేలుకొచ్చింది అనుకో, 3 గంటలకు మేలుకొచ్చింది కదా ఏమైనా చేసుకుందామని అనుకున్నప్పుడు మళ్ళీ నిద్ర వస్తుంది. నిద్ర వస్తే లేవంగానే 6 అవుతుంది. ఎంత అవుతుంది? 6 అవుతుంది. 6 అయితే అరే ఇప్పుడే లేచిన, ఇప్పుడే వండుకుని, ఇప్పుడే 3 గంటలు అయిపోయిందా అన్నట్టు ఉంటుంది. ఆ యొక్క ఈ జాము అనేది అది దేవునికి 1000 సంవత్సరాలు అంటే 6000 సంవత్సరాలు 6 రోజులుగా గతించినాం అన్నట్టు. 7వ దినం వస్తుంది, అదే 1000 ఏళ్ళ పరిపాలన. అర్థమవుతుందమ్మా? అమ్మా నీకు అర్థమవుతుందా? నీకమ్మా అర్థమవుతుందా? అమ్మా నీకు అర్థమవుతుందా? ఈ చదువుకునే వాళ్ళకి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా, మీకు కూడా చాలా ఇంపార్టెంట్. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. ఇది ఎన్ని వరదలు వచ్చినాయమ్మా? బైబిల్లో ఎన్ని వరదలు వచ్చినాయి? బైబిల్లో ఎన్ని వరదలు వచ్చినాయి? వరద ఫ్లడ్స్ ఎన్ని వచ్చినాయి బైబిల్లో? ఫ్లడ్స్ ఎన్ని వచ్చినాయమ్మా బైబిల్లో? వరదలు ఎవరికైనా తెలిస్తే చెప్పవచ్చు. తెలియదా? నోవాహు తెలియదా? నోవాహు తెలిసినప్పుడు వరదగా చేయాలి కదా. అమ్మా నోవాహు కథ తెలుసు కదా? నోవాహు కథ తెలియదా? అయ్యో నీకు తెలుసా అమ్మా? మరి వరద కదా అది. వరదలు అందరూ మునిగిపోతారు, ఒక్కరు కూడా బతుకుతారు. 8 మందే బతుకుతారు. ఎంతమంది బతుకుతారో ఓడ తయారు చేసుకొని ఓడలో వాళ్ళు జీవిస్తారు అన్నమాట. వరద మొదటి వరదనా రెండవ వరదనా? అది మొదటి వరద ఎప్పుడు? చాలా జాగ్రత్తగా వినాలి. మొదటి వరదన నోవాహు కాలంలో వచ్చిన వరద మొదటి వరదనా రెండవ వరదనా? చెప్పమను. ఫస్ట్ కానీ అంతకు ముందున్న సృష్టిలో వరద వచ్చిందన్నమాట. అంతకు ముందున్న సృష్టిలో వరద వచ్చింది. ఆకాశము, భూమి కింద నీళ్ళు ఉంటుంది, ఆకాశం పైన నీళ్ళు ఉంటుంది. చాలా జాగ్రత్తగా వినాలి. అదొక సృష్టి క్రమము. ఈ యొక్క ఆది కాండము 1వ అధ్యాయంలో సృష్టి క్రమం ఉంటుంది. ఆకాశాన్ని ఎట్లా తయారు చేస్తాడు? ఆకాశంలో ఉన్న నీటిని పైకి వదిలి ఆకాశాన్ని తయారు చేస్తాడు. ఇక్కడ భూమి కిందున్న నీరును ఉంటాయి అన్నట్టు. ఆకాశం పైన ఉంటుంది, భూమి పైన ఉంటుంది, భూమి కింద ఉంటుంది నీళ్ళు. అయితే ఈ యొక్క వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టివేయగా వారు నిద్రింతురు. వారు పచ్చగడ్డ వల్ల చిగురింతురు. ఈ యొక్క వచనము నేను ధ్యానం చేస్తున్నా. ఈ వచనాన్ని నేను వారెవరు? వారే అని ఉన్నది ఇక్కడ. వారు అంటే థర్డ్
థర్డ్ పర్సన్ ఇది ఒక్క దగ్గరే ఉన్నది, వారు అనేది. ఇక ఎక్కడ లేదు. 17వ వచనాలలో 90వ కీర్తనలో 17వ వచనాలలో ఎక్కడ లేదు వారు అనేది. వారు అనేది ఎక్కడ లేదు. ఈ వారు ఎవరు దేవా అనే దాని గురించి నేను ధ్యానం చేస్తున్నాను. పొద్దున అది మొలచి చిగురించును, సాయంకాలంన అది కోయబడి వాడబాడు. మన జీవితాల గురించి చెప్పబడుతున్నాయి. మన జీవితాలు ఎటువంటివి అంటే పొద్దున్నే చిగురిస్తవి, సాయంకాలంన అది కోయబడతాయి. కోయబడడం అంటే రైతు కోస్తాడు కదా, గడ్డిని కోసినట్టు మనలను దేవుడు కోసి పడేస్తాడు, మనము వాడబాడతాం అన్నట్టు. నీ కోపము వలన మేము క్షీణించున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుతున్నాము. కోపము, ఉగ్రత, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. కోపము, ఉగ్రత. దేవునికి కోపం ఉంటుందా? దేవునికి కోపం ఉంటుందమ్మా? ఉంటుందా? ప్రేమ ఎంత ఉంటుందో కోపం కూడా అంతే ఉంటుంది. చాలా ప్రేమమయుడు అనే దానికి అర్థమే ఆయన కోపం ఉంటుంది, ఉగ్రత ఉంటుంది. ఉగ్రత. నువ్వు తప్పు చేస్తే క్షమిస్తాడా? క్షమించాడు. తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాలి. అది నువ్వు మంచి పని చేస్తే ఆయన ప్రేమ ఎట్లా ఉప్పొంగిపోతుంది? ప్రేమ చాలా జాగ్రత్తగా ఉండాలి. 2 కాయిన్లు అన్నట్టు. ఒక కాయిన్కు బొమ్మ, బొడుసు ఏ విధంగానైతే 2 ఉంటాయో, ఆయన ప్రేమమయుడు, అట్లాగే ఆయన ఉగ్రతమయుడు. ఉగ్ర రూపం అన్నట్టు ఆయన. ఇప్పుడు చూపించేది అదే ఉగ్రత. ఈ సూర్యుడు ఏం చేస్తున్నాడు? ఉగ్రత చేస్తుంది. దేవుని యొక్క కోపమే అది. ఆ వడగాల్పుల చేత మనం అందరము ఉక్కిరిబిక్కిరి అవుతున్నాం. కొన్ని దేశాలలో వరదలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ యొక్క బ్రెజిల్ దేశంలో వరదలే వస్తున్నాయి, కెన్యా దేశంలో వరదలే వస్తున్నాయి, ఈ ఇంగ్లాండ్లో వరదలే వస్తున్నాయి, ఎక్కడ చూడు వరదలే వస్తున్నాయి. కొన్ని మంచు కురుస్తున్నాయి. ఇప్పుడు ఎండాకాలంలో ఈ కాశ్మీర్లో కానీ హిమాచల్ ప్రదేశ్లో కానీ మీరు వెళ్తే మంచి కురుస్తున్నాయి. ఇంత మటుకు మంచు కురుస్తున్నాయి. 5 ఇంచుల మటుకు మంచు కురుస్తున్నాయి కాశ్మీర్లో. చూడండి ఇప్పుడు గూగుల్ నెట్లో చూడండి. గూగుల్ నెట్లో కొడితే కాశ్మీర్ ఎట్లున్నది అని చెప్తారు. గూగుల్ నెట్లో చూడండి, కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్లో అంత మంచే. కొన్ని దేశాలలో భూకంపాలు వస్తున్నాయి. భూకంపాలు ఎందుకు వస్తున్నాయి? దేవుని ఉగ్రత, కోపం. కొన్ని ఎల్లో స్టోన్స్ పగిలిపోతున్నవి. ఎల్లో స్టోన్స్ అంటే ఏంటమ్మా? ఎల్లో స్టోన్స్ తెలియదు. భూకంపం వస్తుంది కదా, అది 1000 రెట్లు భూకంపం అన్నట్టు. ఎన్ని రెట్లు? 1000 రెట్ల భూకంపం అన్నట్టు. అందుకోసమే దేవుని యొక్క ఉగ్రత చాలా పొంచి ఉన్నది. బయట చాలా పొంచి ఉన్నది దేవుని యొక్క ఉగ్రత. టైం అయిందమ్మా? దేవుని యొక్క ఉగ్రత చాలా పొంచి ఉన్నది కనుక మనము చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ అబ్బాయిలు అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ పెళ్ళి మీకు ఎవరైతే భర్త, మీ అమ్మ ఎవరైతే ఇస్తారో వాళ్ళే మీ భర్త. అంతమైనా వాళ్ళని కాదనక నువ్వు వేరేళ్ళని చేసుకున్నావు అనుకో, ఉగ్రత ఎట్లా పడిపోతుందంటే, ఈ యొక్క సూర్యుడు ఏ విధంగా కప్పుతున్నాడో అట్లా దేవుని ఉగ్రత మీ మీదికి వస్తుంది. దేవుడి మాటలను మన మెడికల్లో దీవించి ఆశీర్వదించిన రాక.